శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. నిమి ఆర్షభేయము. ఋషులు ద్వారకకు వచ్చుట. శ్రీశుకుడు చెప్తున్నాడు, పరీక్షన్ మహారాజా, శ్రీమన్నారాయణ చరితామృతం త్రాగితే జన్మ కర్మ వ్యాధుల నుండి విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడు వసుదేవ బలరామాది ఆప్తులతోనూ భార్యాపుత్ర పౌత్రాది ఆత్మీయులతోనూ ద్వారకలో సకల సౌఖ్యాలతో గడుపుతూ ఉండగా అవతార కార్యమైన భూభారమోచనం ఇంకా కొంత జరగవలసి ఉన్నదని ఆయనకు గుర్తుకు వచ్చింది. ఇంతవరకు కంసునిచే పంపబడిన అనేక మంది అసురులను, కంసునితో సహా జరాసంధ, శిశుపాలాది అనేకులైన దుష్టులను, కురుక్షేత్ర రణరంగంలో వేలాది సైనికులతో సహా చాలామంది రాజులను అంతము చేయించి సజ్జనులను, భక్తులను, ఆశ్రితులను, యాదవులను అనేక విధాలుగా కాపాడుతూ వచ్చాడు శ్రీకృష్ణుడు. యాదవులు అమితమైన శక్తి శౌర్యాలు గలవారై అజేయులుగా తయారయ్యారు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొంది ఉన్నవారు కనుక యాదవులను ఎవ్వరూ జయించలేరు. అందుచేత పరస్పర రాపిడి వల్ల రెండు వెదురు కర్రలలో నిప్పు పుట్టి అడవినంతటిని దగ్ధం చేసినట్లు వారిలో వారికి కలహం పుట్టి యాదవులందరూ నశించే ఉపాయం గురించి యోచించాడు. ఈ కార్యము ముగిసిన తరువాత తాను వైకుంఠధామానికి వెళ్ళిపోవాలనుకున్నాడు ఆ మహాత్ముడు. ఈ సమయంలో పరమపూజ్యులైన విశ్వామిత్ర, దూర్వాస, భృగు, అంగిరస, కశ్యప, అత్రి, వశిష్ఠ, నారద, అసిత, వామదేవ, వాలఖిల్యాది మహామునులు పిండారకమనే పుణ్యతీర్థానికి వెళుతూ ద్వారకకు వచ్చారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని దర్శించారు. శ్రీకృష్ణుడు వారికి అర్ఘ్యపాద్యాది స్వాగత సత్కారాలు గావించి కుశలమడిగాడు. ఋషులు భగవానుని ఈ విధంగా స్తుతించారు. సర్వేశ్వర, శరణాగత వత్సల, నీకు ప్రణామాలు. జన్మజన్మల కర్మలను నశింపచేయటానికి నీ దర్శనమే చాలు. నీ నామమే భవసాగర తారకము. నీ దివ్య చరణాలే మాకు పరమధామాలు. అణువు కంటే సూక్ష్మతముడవు, మహత్తు కంటే మహత్తరుడవు. నిన్ను మేము తెలుసుకొనగలమా, స్తుతించగలమా ప్రభు అంటూ ఇంకా ఎన్నో విధాల స్తుతించి పిండారక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ కొందరు యాదవ యువకులు కేళీ వినోదాల్లో ఆడుకుంటూ గంతులేస్తున్నారు. మహర్షుల బృందాన్ని చూడగానే ఆ మదోన్మత్తులకు ఒక దుష్ట ఆలోచన వచ్చింది. వాళ్ళనొక ఆట పట్టించి వినోదిద్దామనుకున్నారు. సాంబునికి స్త్రీ వేషం వేసి ఒక గర్భవతిలాగా తయారు చేసి అతి వినయంతో ఆ మునులకు నమస్కారం చేసి ఇలా అడిగారు, మహాత్ములారా, మీరు సర్వజ్ఞులు కదా. ఈమె గర్భంలో ఉన్నది ఆడబిడ్డ, మగబిడ్డడా చెప్పండి. ఈమె మిమ్మల్ని అడగడానికి సిగ్గుపడుతున్నది అని అడగ్గా వాళ్ళ దుర్బుద్ధిని మునులు గ్రహించి పట్టరాని ఆగ్రహంతో ఇలా అన్నారు, మూర్ఖులారా, మాతో పరిహాసమా? ఈ గర్భంలో ఆడబిడ్డ లేదు, మగబిడ్డ లేడు. ఆ మూట విప్పితే మీ వంశాలను నాశనం చేసే ముసలం బయటపడుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. యువకులు సాంబుని పొట్టకు చుట్టబడిన గుడ్డలు విప్పగా ఒక ముసలము రోకలి జారిపడింది. వాళ్ళు భయపడి దానిని సభలో కొలువు తీరి ఉన్న ఉగ్రసేనునికి చూపించారు. అంతా నివేదించారు. సభలోనున్న శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు ఇలా అన్నాడు, అహంకారంతో బుద్ధి చెడి పరమపూజ్యులైన మహాత్ములతో మీరు దుష్టంగా ప్రవర్తించి వంశాన్నే నశింపజేసే శాపాన్ని తెచ్చిపెట్టారు. బ్రాహ్మణ శాపాన్ని త్రిమూర్తులు కూడా తప్పించలేరు. కర్మఫలం అనుభవించక తప్పదు అనగా ఆ ముసలాన్నే రూపుమాపితే ప్రమాదం తప్పిపోవచ్చునేమో అని భావించారేమో మరి. ఉగ్రసేనుడు దానిని అరగదీసి పొడి చేసి ఆ పొడిని సముద్రంలో పారవేసిరండి అని ఆజ్ఞాపించాడు. ఆ యువకులు ఆ ముసలాన్ని అరగదీసి చూర్ణం చేసి చివరకు ఒక చిన్న త్రికోణాకారపు ముక్క మిగిలిపోతే దానిని కూడా ఆ చూర్ణంతో పాటు సముద్రంలో పారవేసి వచ్చారు. ఆ త్రికోణపు ఇనుప ముక్కను ఒక చేప మింగివేసింది. ఆ చేప ఒక బోయవాని వలలో చిక్కింది.
వాడు దాన్ని కోయగా దొరికిన ఇనుప ముక్కను తన బాణానికి మొనగా మర్చుకున్నాడు. ఆ ముసలపు చూర్ణము సముద్రపు అలలతో కొట్టుకుని వచ్చి తీరమంతా వ్యాపించి పొడవైన వాడి అయిన రెల్లుగడ్డి వంటి దట్టమైన గడ్డి వనంగా తయారయ్యింది. శ్రీకృష్ణ భగవానుడు తాను సంకల్పించిన విధంగానే అంతా జరుగుతున్నది గనుక ఋషుల శాపాన్ని నివారించడానికి ప్రయత్నించలేదు. విదేహరాజైన నిమికి వృషభపుత్రుల బోధ. నారద మహర్షి శ్రీకృష్ణ సందర్శనానందకాంక్షతో తరచుగా ద్వారకకు వస్తూ ఉండేవాడు. ఒకనాడు వసుదేవుడు నారదునితో ఇలా అన్నాడు: మహాత్మా, భగవంతుని గాథలను వినిపించే నీ రాక వలన సంసార తాపత్రయంలో మ్రగ్గిపోతున్న మా వంటి వారికి పరమానందం కలుగుతుంది. భాగవత ధర్మాన్ని తెలుసుకుని ఆచరించే వారికి మృత్యుభయం ఉండదు. మోక్షాన్ని కూడా ఇవ్వగల భగవానుడే నాకు పుత్రుడై ఉండగా మాయామోహ ప్రభావితుడనై నేను అతన్ని భగవానునిగా ఆరాధించలేకున్నాను. అందుచేత నాకు బంధము వీడి మోక్షము ప్రాప్తించే మార్గాన్ని బోధించమని కోరుతున్నాను అనగా నారదుడు సంతోషించి ఇలా అన్నాడు: వసుదేవ, నీ ప్రశ్న ఉత్తమమైనది. భాగవత ధర్మాన్ని వినినా చదివినా మననం చేసినా బాగున్నదని అనుకున్నా పాపాత్ముడు కూడా పవిత్రుడవుతాడు. పూర్వము విదేహరాజు జనకునకు వృషభదేవుని పుత్రులకు జరిగిన సంవాదాన్ని వింటే నీ సందేహాలన్నీ తీరిపోగలవు. చెప్తాను విను. స్వయంభూ మనువు పుత్రుడు ప్రియవ్రతుడు. అతని మనుమడు నాభి. నాభికి మహావిష్ణువు అంశతో వృషభుడు జన్మించాడు. వృషభదేవుడు గొప్ప రాజర్షిగా వెలిశాడు. అతనికి 100 మంది పుత్రులు. పెద్దవాడు భరతుడు. అతని పేరు మీదనే భారతవర్షం ప్రసిద్ధిగాంచినది. ఈతని తరువాత 9 మంది 9 భూఖండాలకు సంస్థాపకులయ్యారు. తరువాత 81 మంది బ్రాహ్మణత్వాన్ని స్వీకరించి నిత్య కర్మానుష్ఠాన పరులయ్యారు. ఆఖరి 90 బ్రహ్మ విద్యా విశారదులై జీవన్ముక్తులై సుర, సిద్ధ, గంధర్వ, యక్ష, కిన్నెర, నాగాది లోకాలలో స్వేచ్ఛా విహారులై ఉండేవారు. వారు ఒకనాడు నిమి అనబడే జనక మహారాజు చేసిన యాగము సమాప్తమయ్యేసరికి అక్కడికి వెళ్ళారు. వారిని సకల సంప్రదాయాలతో పూజించాడు విదేహరాజు. వారు సుఖాసీనులై ఉన్నప్పుడు ఋత్విక్కులు, సదస్యులు అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు: మహాత్ములారా, మీ వంటి పరమ భాగవతులు, సాటిలేని జ్ఞానధనులు, విశ్వమంతా శ్రీహరిమయమే అని చూడగలిగిన ఆత్మదర్శనులు ఇక్కడికి విచ్చేయటం మా భాగ్యం. నా యొక్క అజ్ఞానాన్ని బాపగల మహనీయులు మీరే అని నా విశ్వాసము. నా యొక్క సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.